హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకం గురించి. అయితే ఫ్రెండ్స్, మనం పని చేసేటప్పుడు మనకు ఫోటో తీసే అథారిటీ మనకు ఉంటుంది కాబట్టి అది ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఏంటి అనేది, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ప్రాసెస్. అయితే ఫ్రెండ్స్, మనం పిఓ లాగిన్ మాత్రం మన దగ్గర కంపల్సరీ ఉండాలి. పిఓ లాగిన్ ఉంటేనే మనం అది లాగిన్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ చేయగలుగుతాము ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది చూడండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ చూడండి. దాన్ని చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పంచాయత్ లెవెల్లో ఒక పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పంచాయతీలో మీకు లాగిన్ ఐడి క్రియేట్ చేస్తున్నారు అది చేసుకున్న తర్వాత సూపర్వైజర్ ఆఫ్ చేసుకోండి. మేట్ అది సెలెక్ట్ చేస్తున్నాం. మేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ మేట్లు ఈ పంచాయతీలో వాళ్ళ ఇది వాళ్ళ మేట్ ఐడి మేట్ ఐడి కాబట్టి ఈ విధంగా చూస్తే ఇక్కడ సెలెక్ట్ చేసిన నేమ్, వాళ్ళ నేమ్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని కొట్టేసి సేవ్ కొట్టి వాళ్ళకు పాస్వర్డ్ వాళ్ళకు వెళ్తుంది. దాన్ని లాగిన్ అయ్యి పెట్టచ్చు. ఇంకోటి వాళ్ళకు యూజర్ ఐడి ఉంది కానీ అది చూపిస్తుంది. దాన్ని పాస్వర్డ్ కొట్టడానికి మళ్ళీ ఇలా ఇలా సెలెక్ట్ దీన్ని లెవెల్ కాబట్టి నెంబర్ కొట్టేసి రీసెంట్ కొడితే వాళ్ళ పాస్వర్డ్ అనేది మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ లాగిన్ మన గ్రామ పంచాయతీ లెవెల్లో వచ్చేసి మనకు ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారో అది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, గ్రామ పంచాయతీ లెవెల్లో ఇప్పుడు వచ్చేసి మొబైల్ నెంబర్ చూడండి. ఈ 2 మొబైల్ రిజిస్ట్రేషన్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరైతే షేర్ చేయండి ఈ వీడియోను.